సారీ మామ అందరికి ఆ ఫస్ట్ వీడియోలో పార్ట్ 2 ఉందని చెప్పకుండానే కట్ చేసిన వీడియో. ఇది పార్ట్ 2 మామ. ఇక్కడి నుంచి ఇది మురుగాబ్లో ఉన్న సూక్ మామ. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, దాని పైన ఫ్లోర్లో ఉంటుంది. సూక్ అంటే బజార్ మామ. మనకు రాయచూర్లో గాంధీ బజార్, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర బజార్ ఇలా ఉంటాయి కదా, ఆ టైప్తో ఇది కూడా. ఇక్కడ మొత్తం ఉన్నాయి మామ. ఈ గోల్డ్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, కానీ డబ్బులు లేవు కొనేదానికి. చాలా రేట్ ఎక్కువైంది కువైట్లో గోల్డ్. గల్ఫ్ దేశాల్లో చాలా వేడి ఎక్కువ అయిపోయింది మామ. సో కాబట్టి 24 గంటలు ఏసీలో అన్నం ఉంటాయి కాబట్టి ఆ ఏసీ కంప్రెసర్లకు తట్టుకోలేక ఒక షాప్ అయితే అంటుకునేసింది. ఇదంతా పక్కనే ఉన్న షాప్లోకి అయితే వెళ్ళినామమ్మ. నేనైతే సోపులు పెట్టుకుని 2 డబ్బాలు అయితే తీసుకున్నాను, సోపు డబ్బాలు. మా చిన్న బావ ఇమ్రాన్ ఇద్దరు గన్నులతో ఆడుకుంటారు. ఏమి అంటే గన్ను తీసుకొని పాడితే బొమ్మల సూత్రమే అంటున్నారు మామ ఇద్దరు. మీకు దండం పెడతారు రండి ఆ సమయం అంటే ఉండి ఆ రొంచేపు ఆడుకుందాం అంటారు మామ ఇల్లు. ఇమ్రాన్ చేతిలో ఉండే వస్తువుని ఎలా వాడాలో తెలియక మళ్ళీ ఆడ అర్థం చేసినాము. చూడండి మామ, ఈ షాప్ లో పనిచేసాడు మేము తీసుకునే 2 వస్తువులకి ఎంత పెద్ద బకెట్ ఇచ్చినాడు. మా ముగ్గురు ఉండే తీట ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదని నా అభిప్రాయము. మీరేమంటారు కామెంట్ చేయండి మామ. పక్క పిన్నులన్నీ ఎలా అమ్ముకోవాలో మా బావ చెప్తాడు, వినండి. సో ఆ విధంగా అయితే అమ్ముకోవాలి మామ. పక్క పిన్నిలే, ఈ పిన్నిలే, ఆ పిన్నిలే, ఏది పడితే ఆ పిన్నిలే అని. కాబట్టి నాకు ఏరు పడుకోవాలంటే అది తీసి ఇచ్చినాడు, దాంట్లో వేసుకున్నాం. ఈ 3 వస్తువులు అయితే కొన్నాం మామ. కౌంటర్ దగ్గరికి వెళ్తే వెళ్ళేసి బిల్ అయితే వేయించుకుంటా. షాప్ నుంచి బయటకు వచ్చేసి అద్దో అటా పోతా అంటే ఈ బొమ్మల షాప్ అయితే కనవచ్చింది మామ. ఈడైతే ఆగి చూసా అంటే ఈ కార్ అయితే మ్యాజిక్ అయితే చేస్తుంది. అంటే డోర్లు అనేవి ఓపెన్ అయ్యి దాని అయితే కదా గిరిగిరిగిరిగిరే తిరుగుతుంది మామ. ఈ బొమ్మలు చూసా అంటే నేనే కూర్చొని ఆడుకుందామా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు జాతరలలో తిన్నాలలో కొనుక్కుంటా అంటే చూడండి డోర్లన్నీ ఓపెన్ అయినాయి, గిరిగిరిగిరిగిరిగిరిగిరిగా తిరుగుతుంది. ఇది బళ్ళు ఉండదు మామ చూసేదానికి. దీంట్లో ఆటోమేటిక్ ఒక బటన్ ఆన్ చేసి పెట్టేసి అది తిరుగుతూ ఉంటుంది, అదే ఆడాడి తిరుగుతుంది మామ. ఎక్కడ బాధ దీనికైతే రిమోట్ కంట్రోల్ ఏం లేదంట మామ. అక్కడ ఉండే షాప్ ఆయన అడిగినాము. ఆడ చూసుకొని మళ్ళీ వేరే చోటుకి అయితే పోతాంటే మా బావ అయితే మిస్ అయినాడు. ఎక్కడున్నాడు కనపడలే. అట్లా వెతుక్కుంటా పోతానమ్మా. బావా ఎక్కడ హై అని ఎత్తుకుంటా పోతాంటే ఆ లాస్ట్ ఆ షాప్ దగ్గర అయితే కనొచ్చినాడు మామ. ఆడేందో చూస్తున్నాడు. దగ్గర పోయి అయితే అడుగుదాం ఏం చూస్తున్నాడు. ఏం చూస్తున్నావు బావా అని దగ్గర పోయి అడిగితే మామ అత్తర్లో చూస్తున్నా పర్ఫ్యూమ్లో అని చెప్పినాడు. అన్ని చూసినాడు, అన్ని ఓపెన్ చేసి అన్ని వాసన అయితే చూసేసినాడు. స్మెల్ అన్ని బాగున్నాయంట. కొనేవంటే లేదు, మనం వచ్చింది ఏసీ కోసం కదా లోపలికి, ఎందుకు కొనాలా అని చెప్పేసి అడుగుతున్నాడు. మాకే చెప్పినా కదా మామ, మాకుండే తీట ఈ ప్రపంచంలో ఎవడుకుంటుందో ఏమో తెలియదు, కానీ మాకైతే ఫుల్ ఉండదు మామ. ఏసీ కోసం అయితే ఈ మాల్లోకి అయితే దూరిపోయినాం. ఇక్కడ ఏసీ చల్లగా ఉండదు మామ. ఆ మాల్లో నుంచి అనవసరంగా బయటకు వచ్చామనిపిస్తుంది మామ. బయట ఎండలు మామూలుగా లేవు మామ. చెమటైతే ఎక్కడికి పోతుందో మాకే తెలియదు, ఎక్కడెక్కడ దూరిపోతుందో, ఎక్కడ గారుతుందో మాకే తెలియదు, అంతగా గారుతుంది. ఈ ఎండకి మా వల్ల అయితే గాలా మామ. సో నాకు అట్లా పోతా అంటే నాకు ఒకటి కనవచ్చింది మామ, క్యాట్ మహారాజ్. అది చాలా బాగా సేద తీరుతుంది మామ. ఇక్కడ చల్లగా పడుకుని చూడండి. ఇది తిడతాను చూడు మామ. ఇది నిద్ర డిస్టర్బ్ చేసామని తిడతాంది. సరేలే పోతాం, ఒక సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతాంలే. ఇక్కడ కనొచ్చండి, ఇది బస్ స్టాండ్ డిపో అనేది మనకైతే తెలియదు మామ. ఈ రోజు హాలిడేని ఇలా అయితే ఎంజాయ్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫుల్ వీడియోతో వస్తాం మామ. అప్పటి వరకే లవ్ యూ ఆల్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మామ. అందరూ వీడియోలు చాలా మంది చూసారు, సబ్స్క్రైబ్ చేయట్లా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.